పాలమూరు జిల్లా అప్పన్నపల్లి గ్రామంలో శ్రీ 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 ఆంజనేయ స్వామి దేవాలయం ఎంతో గొప్ప ప్రసిద్ధి పొందినటువంటి దేవాలయం. ఈ దేవాలయానికి ఈరోజైతే మేమైతే రావడం జరిగింది. ఈ వీడియోను మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి, మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దేవాలయానికి ఎంట్రెన్స్లోనే మేము పోతుంటే వర్క్ అయితే చేయడం జరిగింది. కార్తీక మాసం కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది కలగొద్దు, అందరూ వచ్చి మంచిగా దర్శనం చేసుకొని వాళ్ళు కోరిన కోరికలు నెరవేర్చుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి గుడి కమిటీ చైర్మన్ మరియు సభ్యులు ఈ రకంగా క్లీన్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఈ దేవాలయానికి అక్కడికి వచ్చిన తర్వాత మనకు దగ్గరలో ఇట్లాంటి మంచి దేవాలయం ఉందా అని చెప్పేసి నేనైతే ఆశ్చర్య అయితే పోయాను. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్, తర్వాత శివుడి గుడి, ఇక్కడ శని సంబంధించిన నవగ్రహాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి ఈ దేవాలయానికి భక్తులు వెళ్ళిన తర్వాత అన్ని దేవుళ్ళను ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, మర్రి చెట్టు ఊడలు ఏ రకంగా కిందికి జారినాయో ఆ మర్రి చెట్టు ఊడలే చెట్టులాగా అయ్యి ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామికి, ఇక్కడ మన శివునికి అండగా ఉండడం జరిగింది. ఇక్కడ ఆంజనేయ స్వామికి పైకప్పు ఉండదు కాబట్టి అది దానికి సంబంధించినది కూడా అయ్యగారితో మాట్లాడి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ శివుడు, శ్రీ ఆంజనేయ స్వామి అందరూ దేవుళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి ఇక్కడ దీపారాధన చేయడానికి భక్తులు చాలా అంటే చాలామంది ఉండడం జరిగింది. నేనైతే గజస్తంభం కాడ బొట్టు పెట్టుకొని దర్శనం చేసుకొని శ్రీ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుందామని వెళ్తున్నాను. ఇదే శ్రీ ఆంజనేయ స్వామి అంటే సింధూరం లేని ఆంజనేయ స్వామి. కొన్ని దేవాలయాలు మాత్రమే ఉంటాయి, అందులో ఇక్కడ అప్పన్నపల్లి గ్రామంలో ఉండడం జరిగింది. ఆమె ఉండి ఏమంటుందంటే, నేను ఇక్కడనే కొబ్బరికాయ కొడతాడేమని నేను అనుకున్నా, కానీ ఇక్కడ బావి ఉందంట. ఇది బావి చూడండి, ఆ బావి కొబ్బరికాయ కొట్టిన నీళ్లు మొత్తం ఆ బావిలోనే పడాలంట. అందుకొరకు ఆ రకంగా చేయడం జరిగింది. ఫస్ట్ టైం నేను ఇట్లాంటి కొన్ని దేవాలయాలు కాదు కదా, అసలు చాలా తక్కువ ఇట్లాంటి దేవాలయాలు. అది మనకు దగ్గరలో ఉండడం మన అదృష్టం అనుకోవాలి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయ నీళ్లు ఆ బావిలోనే వేసి వెళ్తారు. కాబట్టి ఇక్కడ బావికి కూడా ఒక చరిత్ర ఉంది. చూడండి, పాలమూరు జిల్లా అంటే దేవాలయాలకు సంబంధించిన ఒక టూరిజం ప్లేస్ అనుకోవచ్చు. ఇక్కడ పిల్లల మర్రే కానీ, తర్వాత ఇక్కడ అప్పన్నపల్లి శ్రీ ఆంజనేయ స్వామి కానీ, ఇక్కడ చాలా అంటే చాలా పాలమూరు జిల్లాలో గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి. గొప్ప గొప్ప దేవాలయాలు, చరిత్ర కలిగినటువంటి దేవాలయాలు. ఈ పాలమూరు జిల్లాలో దేవుళ్ళు తిరిగినటువంటి ఈ ప్లేసు పాలమూరు జిల్లా అంటే. ఆంజనేయ స్వామికి పైకప్పు లేదు కాబట్టి ఇక్కడ మర్రి చెట్టే ఆంజనేయ స్వామికి తోడుగా ఉంది. ఎండొచ్చినా వానొచ్చినా
గాలి వచ్చినా ఏదొచ్చినా ఇక్కడ మర్రి చెట్టు, రాగి చెట్టు మాత్రమే. ఇది చూడండి, ఇది శివాలయం. ఇట్లాంటి మంచి దేవాలయాలు అసలు కొన్ని ఇంకా వెనుకబడిపోతున్నాయి. కొంతమంది దాతలు ముందుకు రాక ఇక్కడ ఉన్నటువంటి గుడి చైర్మన్, గుడి సభ్యులు ముఖ్యంగా ఈ రకంగా ఇంతగానం డెవలప్ కావడానికి వాళ్ళే కారణం. వాళ్ళకు ముఖ్యంగా ధన్యవాదాలు. మీకు ఆ దేవుడి ఆశీర్వాదాలు వెళ్ళవేళలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చాలా పెద్దగా ఉంది కుక్క, చూడడానికి చిన్నగా ఇట్లా పడుకుంది. కానీ అప్పన్నపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, ఇక్కడ ఉన్నటువంటి మర్రి చెట్టే కానీ, ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి సంబంధించిన చరిత్రనే కానీ ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకా తెలుసుకొని గుడికాడికి రావాలి, వాళ్ళు కోరిన కోరికలను నెరవేర్చుకోవాలి. కాబట్టి చరిత్ర గురించి ఇక్కడ ఒకసారి మాకు కూడా ఇంకా వివరించండి అయ్యగారు. అప్పన్నపల్లి ఆంజనేయ స్వామి చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయము. దాదాపు 500-600 సంవత్సరాల క్రితము ఇక్కడ వ్యాసరాయలు అనే వాళ్ళు ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడనే కాకుండా బీచ్పల్లి, తర్వాత చింతరేవుల, తర్వాత ఊరుకొండ, ఇక్కడ ఆంజనేయ స్వామి, చింతరేవుల, ఇవన్నీ వ్యాసరాయలు ప్రతిష్ఠించినాయి. కాబట్టి ఈ అన్ని విగ్రహాలకు సింధూరం అనేది ఉండదు. ఈ 5 విగ్రహాలను ఒకటే రోజు దర్శించుకోవాలని అమావాస్య రోజు చాలా మంది దర్శించుకుంటారు. ఇక్కడ ప్రత్యేకము ఆంజనేయ స్వామి ఏంటంటే, ఆంజనేయ స్వామి మొత్తము దక్షిణానికి ఉంటారు. అన్ని విగ్రహాలు ఎట్లా అంటే దక్షిణానికి ఉంటాయి, కానీ ముఖం మాత్రం తూర్పుకుంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి మాత్రం మొత్తం దక్షిణానికి ఉంటాడు. స్వామికి శంకు చక్రాలు, తర్వాత సీత, ఇవన్నీ మొదలైనవన్నీ ఉంటాయి. ఇక్కడ హనుమాన్ జయంతి, నవమి మొదలైన ఉత్సవాలు, కార్తీక పౌర్ణమి మొదలైన ఉత్సవాలు జరుగుతాయి. అలాగే స్వామికి పైన కప్పు ఉండదు, ఒకటే రోజు కప్పు వేయాలని ఇక్కడ సంగతి. అలాగే ఇక్కడ స్వామి మర్రి చెట్టు, తర్వాత రామి చెట్టు. అయ్యగారు ఇంతకు ముందుకి ఇక్కడ పైకాపేపన వేసిరా ఇక్కడ ముందులో పెట్టారు, కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. మర్రి చెట్టు, రాగి చెట్టు, తర్వాత యాభై చెట్టు, 3 నీడల్లో స్వామి. మర్రి చెట్టు ఊడలే కిందికి వచ్చి చెట్టులాగా మారినాయి. ఇక్కడ ఎన్ని సంవత్సరాలది ఈ చెట్టు? హనుమాన్ దేవాలయాలు ఉన్నాయి, కానీ ఇంత పెద్ద మర్రి చెట్టు ఉండి ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ అప్పన్నపల్లి గ్రామంలో అయితే ఉండడం జరిగింది. కాబట్టి మీకు ఇంకా ఈ దేవాలయం గురించి తెలియని వాళ్ళు ఉంటే ఈ టెంపుల్ కాడికి వచ్చి దర్శనం చేసుకొని మీ కోరిన కోరికలు నెరవేర్చుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా అందరికీ జై శ్రీరామ్. ఇది మర్రి చెట్టు, దీని పక్కనే మర్రి చెట్టు ఊడలు వేలు కిందికొచ్చి చెట్టులాగా మారింది. ఇదన్నీ మన దేవాలయానికి అండగా ప్రజలకు నీడనిస్తూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ అందిస్తూ ఉండడం జరిగింది.